ప్రైజ్ ద లార్డ్. బైబిల్ నుండి దేవుని వాక్కు. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలం పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. యెషయా గ్రంథం 40:31. ఈరోజు దేవుని వాక్కు ద్వారా దేవుడు మన దేవుని మాట్లాడుతున్నారంటే, ఎప్పుడైతే మనము దేవుడి మీద ఆశ పెట్టుకొని దేవుని కొరకు ఎదురు చూస్తూ దేవుని కొరకు మనం ఈ లోపల మనం జీవించగలుగుతామో, అప్పుడు మనము నూతనమైన బలం పొందుకొని మన యొక్క జీవితంలో మనం ముందుకు సాగగలుగుతాము. మన యొక్క జీవితంలో మనకు ఎదురయ్యే సమస్యలు, వాటిని బట్టి మనం అనేక మార్లు పడిపోయి కృంగిపోయి నలిగిపోయిన పరిస్థితుల్లో బలహీనమైపోయి ముందుకు సాగలేని పరిస్థితికి మనం వెళ్ళిపోతాం. కానీ ఈరోజు దేవుని యొక్క వాక్కు ద్వారా మన దేవుని మాట్లాడుతున్నారంటే, ఈ సంవత్సరం నూతన సంవత్సరంలో మనము ముందుకు దేవుని యొక్క శక్తి ద్వారా ముందుకు వెళ్ళాలి అని అంటే, మనము మన యొక్క ఆశ మనం దేని మీద పెట్టుకోవాలి అని అంటే, మనము దేవుని మీద మన ఆశ పెట్టుకోవాలి. ఎప్పుడైతే మనము దేవుని మీద ఆశ పెట్టుకొని దేవుని వైపు చూస్తూ మనం ముందుకు సాగగలుగుతాం, అప్పుడు దేవుడే మనల్ని బలపరిచి మనము శక్తి పొందుకొని మనము ఈ లోకంలో జీవితాన్ని జీవించడానికి కావలసిన కృప దేవుడు మనకి అనుగ్రహిస్తారు. కాబట్టి దేవుని యొక్క వాక్కు ద్వారా మనం బలం పొందుకొని ఈరోజు దేవుని వైపు చూస్తూ ముందుకు సాగిపోదాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్.